గన్నవరం విమానాశ్రయం రన్వేపై దిగిన ఆ ప్రత్యేక విమానం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే మోసుకొని రాలేదు. నవ్యాంధ్ర భవిష్యత్తుకు అవసరమైన ఒక గొప్ప దాతృత్వ ఆలోచనను, అత్యాధునిక సాంకేతికతను వెంటబెట్టుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచం గర్వించే మానవతావాది బిల్ గేట్స్ అమరావతి గడ్డపై అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది కేవలం పర్యటన కాదు, ఒక ఆశల వారధి. నేటి సమాజంలో సాయం చేసే చేతిని కూడా అనుమానించే పరిస్థితి. కానీ తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరులకు దాతృత్వం అంటే ఏమిటో నేర్పిన మహోన్నత వ్యక్తి బిల్ గేట్స్. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉంది. అది సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని మార్చాలని తపన. బిల్ గేట్స్ పర్యటనను కేవలం ఒక పారిశ్రామికవేత్త పర్యటనగా చూడలేం. ఒక మనిషి తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి మళ్ళీ అదే మేధస్సును పేదరికం, రోగాలు, వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి ఎలా వాడుతున్నారనేది ఇక్కడ ముఖ్యం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో సాగుతున్న సంజీవని వంటి ప్రాజెక్టులు వేల మంది ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించడం విశేషం. డేటా ఆధారిత పాలనలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా? సాంకేతికత ద్వారా అవినీతిని ఎలా అరికట్టవచ్చు? విపత్తుల సమయంలో సెకండ్ల వ్యవధిలో నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ అంశాలపై గేట్స్ వంటి విజనరీకి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి సామాన్యమైనది కాదు. గత 3 దశాబ్దాలుగా ఆయనకు గేట్స్తో ఉన్న సాన్నిహిత్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించుకున్న ఒక బలమైన బంధం. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణం సమయం నుండి నేటి అమరావతి వరకు టెక్నాలజీని సామాన్యుడి ముంగిటకు తేవాలనే ఆయన ప్రయత్నమే గేట్స్ ఫౌండేషన్ ఇక్కడికి రప్పించింది. లోకేష్తో కూడిన మంత్రుల బృందం గేట్స్కు స్వాగతం పలకడం ద్వారా ప్రభుత్వం అంతా ఒకే లక్ష్యం, అభివృద్ధి కోసం పనిచేస్తోందని నిరూపించారు. ఉండవల్లిలో డ్రోన్లు, ఏఐ సాయంతో చేసే వ్యవసాయాన్ని గేట్స్ పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో మన రైతులు ప్రపంచ స్థాయి సాగు పద్ధతులను అందుకోనున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో స్కూళ్లలో డిజిటల్ విద్య, ఆసుపత్రుల్లో అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. గేట్స్ రాకతో ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా అమరావతిపై పడుతుంది. ఇది స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా పడే బలమైన అడుగు. బిల్ గేట్స్ పర్యటనలో 1 గంటలో, రోజులో ముగిసే కార్యక్రమం కాదు. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దొరికిన ఒక గొప్ప భరోసా. సంపద ఉన్న ప్రతివాడు సాయం చేయడు, సాయం చేసే మనసున్న ప్రతివాడి దగ్గర సంపద ఉండదు. ఈ 2 పుష్కలంగా ఉన్న గేట్స్ మార్పును ఆకాంక్షించే చంద్రబాబు కలిస్తే అది సామాన్యుడి పాలిట వరం.